దేవవ్రతుడు ఎలా భీష్ముడయ్యాడో ఇప్పుడు తెలుసుకుందామా? శాంతానుడు హస్తినాపురం రాజు ఒక అందమైన మత్స్యకన్య అయిన సత్యవతిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. ఆమె కూడా అంగీకరించింది. కానీ ఒక షరతుతో, ఆమె కుమారుడే తర్వాత రాజుగా నియమించబడాలి. ఇది తెలుసుకున్న శాంతానుడు విచారంలో పడిపోయాడు. ఎందుకంటే అతని మొదటి భార్య గంగా కుమారుడు దేవవ్రతుడు ఇప్పటికే యువరాజు. ఈ పరిస్థితిలో దేవవ్రతుడు తన తండ్రి బాధను చూసి సత్యవతి వద్దకు వెళ్ళి ఆమె షరతులు తెలుసుకుని అంగీకరించాడు. ఆమె కుమారునే యువరాజు చేయాలని ఆమె కోరింది. దేవవ్రతుడు ఒక ఘోరమైన ప్రతిజ్ఞ చేశాడు. జీవితంలో ఎప్పటికీ పెళ్లి చేసుకోనని ఇది ఎంతో దుర్లభమైన ప్రతిజ్ఞగా పరిగణించబడింది. ఆయన ఈ శపథంలో భీష్ముడు అయ్యాడు. అంటే భయంకరమైన వ్రతాన్ని తీసుకున్నవాడు. ఈ భయంకరమైన వ్రతం వల్ల దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. వారు భీష్ముడిని ఆశీర్వదించారు. అతడికి మరణ సమయాన్ని ఎంచుకునే శక్తిని ఇచ్చారు. ఈ విధంగా సత్యవతి శాంతానుని పెళ్లి చేసుకుంది మరియు ఆమె కుమారులు రాజ్యాన్ని పరిపాలించారు. ఇంకా మీకు చాలా తెలుసుకోవాలనుందా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.